गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णार्पणमस्तु। जय श्रीराम। अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं భీమాభిరక్షితం। భీష్మునిచే రక్షింపబడి మన బలము అపరిమితమై తూగియున్నది. భీమునిచే రక్షింపబడి ఈ పాండవ సైన్యము పరిమితమై ఉన్నది. జై శ్రీరామ్. 1వ అధ్యాయము 10వ శ్లోకం ఇది. దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరకు పోయి వివరిస్తున్నాడు. ఆ వివరణలో తమ సైన్యంలో ఎవరెవరు ఉన్నది, ఎంతమంది వీరులు ఉన్నది వివరించాడు ఇంతవరకు. ఇప్పుడు ఎదుటి సైన్యంలో గురించి కూడా తన సైన్యానికి ఎదుటి సైన్యానికి పోల్చి వివరిస్తున్నాడు. ఈ వివరణ అంతా కూడా ద్రోణాచార్యునికి బాగా తెలుసు. వాళ్ళ గురువు యుద్ధ విద్యలు తెలిసినవాడు, ఎలా ఆ యుద్ధం ఎలా వ్యూహం చేయాలనేది కూడా అన్నీ తెలిసినవాడు. తెలిసిన ఆయనకే పదే పదే చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వీళ్ళ పక్కన బలవంతుడు, మంచి యుద్ధ విద్యలు తెలిసినవాడు, అందరికీ యుద్ధ విద్యలు నేర్పించినవాడు. కాబట్టి ఇతను ఒకరు బ్రాహ్మణుడుగా ఉన్నాడు కాబట్టి ఏడ అధైర్యపడతాడేమో ఈ యుద్ధంలో అనే భయంతో అతనికి ఒకరో మోటివేషన్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నించడంలో ఇతని మనసులో ఉన్న భయం బయటపడకుండా వివరిస్తున్నాడు. అది ఎలా అంటే, భీష్మునిచే రక్షింపబడి మన బలము అపరిమితమై ఉన్నది. ఎందుకంటే వీళ్ళు అపరిమితంగానే ఉంది. ఎందుకంటే 11 అక్షోణుల సైన్యం వీళ్ళ పక్క ఉంది. వాళ్ళ పక్క ఉండేది, వాళ్ళ పక్కన ఉండేది 7 మాత్రమే. 7 అక్షోణుల సైన్యం మాత్రమే వాళ్ళ పక్క ఉంది. కాబట్టి వీళ్ళు అపరిమితంగానే ఉన్నారు. అయితే అటుపక్క మాత్రం 7 అక్షోణుల సైన్యమే ఉంది కాబట్టి అది పరిమితంగా ఉంది. ఆ పరిమితమైన దాన్ని ఎవరు రక్షిస్తున్నారంటే భీముడు రక్షిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు అన్నీ అవతల సైన్యం ఏమాత్రం ఉన్నది, వాళ్ళ బలాలేంటి అనేది మనం తెలుసుకోవాలి. మన సైన్యం బలాలు తెలుసుకోవాలి. ఇక్కడ రావడానికి ధర్మం కాదు ముఖ్యం, ఇతను యుద్ధానికి రావడం బలం మాత్రమే. ఇతనికి బలం దండిగా ఉంది, సైన్యం దండిగా ఉంది. సైన్యం తన బలాన్ని చూసుకొని వచ్చాడు. ధర్మాన్ని చూసుకొని దుర్యోధనుడు రాలేదు, బలాన్ని చూసుకొని మాత్రమే దుర్యోధనుడు వచ్చాడని మీరు గమనించాలి. పాండవులు సైన్యం తక్కువ ఉంది, అయినా వాళ్ళు ధర్మాన్ని నమ్ముకొని యుద్ధానికి వచ్చి ఉండారు. కాబట్టి ధర్మంగా నడవాలనుకున్న వారు ఎవరైనా సరే ధర్మమే వాళ్ళకి బలం. ధర్మాన్ని నమ్ముకున్నోడికి విజయం తథ్యం, దైవబలం చేకూరుస్తుంది. కాబట్టి మనందరం న్యాయంగా మన ధర్మాన్ని మనం రక్షించుకునే విధంగా ప్రయత్నం చేయాలి. మన ధర్మాన్ని రక్షించుకోవడం అంటే ఇంతగా చెప్పాను నేను, సనాతన ధర్మం ప్రపంచ శాంతిని కోరేది. కాబట్టి అలాంటి ధర్మం ఇంకొకటి లేదు. ఇది సర్వ ప్రాణులకు సర్వ అవస్థల యందు అందరినీ సుఖంగా సుఖశాంతులతో నిర్మాణాత్మకమైన విధానాన్ని తెలియజేసేదే మన ధర్మం. కాబట్టి దాన్ని రక్షించుకునే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి దుర్యోధనుడిలాగా భయపడుతూ, ఎందుకు భయం ఉంటుందంటే స్వార్థపూరితమైన కోరికలు కడుపు నిండా ఉన్నప్పుడు ధర్మాన్ని అనుసరించడానికి వీలు కాదు. ధర్మాన్ని అనుసరించకుండా ఉన్నప్పుడు ధర్మం తెలిసినోడు మాత్రం భయపడతాడు. ధర్మం తెలియకుండా ఉన్నవాడు మూర్ఖంగా పోతాడు. కానీ ఈడ దుర్యోధనుడు ధర్మం తెలియకుండా ఏమి లేడు, ధర్మం తెలుసు కానీ పాటించాడు. అందుకనే ఇతనికి భయం లోపల. ఒకరు అటు ఇటుగా ఉంటాడు, ఏమో వాళ్ళు గెలుస్తారేమో, ధర్మంగా ఉన్నారు, మనం బలంగా ఉన్నాం, మన నాడ గెలుస్తారో వాళ్ళు అని ఇట్టా భయంగా యుద్ధంలో వ్యవహరిస్తున్నాడు. ఇతని మాటలో ఇతని తీరు చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి జై శ్రీరామ్. మనం కూడా
ధర్మబద్ధంగా ఉండేదానికి మనకు బలం తక్కువ ఉందే ఓడిపోతామనే భయం ఉండదు. ఎందుకంటే ధర్మంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తాం. జై శ్రీరామ్.